హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ గుమ్మడికాయ రెసిపీ. గుమ్మడికాయ అందరికీ తెలుసు కదా, అదేనండి పంప్కిన్. ఈ గుమ్మడికాయ రెసిపీ స్పెషల్‌గా ఇయర్‌లో ఒక్కసారి మాత్రం కంపల్సరీ చేస్తారు మా అత్తమ్మ వాళ్ళ సైడు. అది భోగి రోజు చేస్తారు. చాలా బావుంటుంది. చపాతీ, రోటీ, సజ్జ రొట్టె, జొన్న రొట్టె, పూరి దేంట్లోకైనా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చేయడానికి మొదటగా గుమ్మడికాయని తీసుకున్నాము. ఆ గుమ్మడికాయి తొక్కు మందంగా ఉంటుంది కాబట్టి దాని తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అది ఉడికేటప్పుడు చిదురవ్వకుండా ముక్క ముక్కగానే ఉంటుంది. అలా ఉన్నప్పుడే గుమ్మడికాయ కూర చాలా బావుంటుంది. ముక్క నములుతూ ఉంటే టేస్ట్ కూడా బావుంటుంది. ఫ్రీక్వెంట్‌గా ఈ గుమ్మడికాయని మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇది డైజెషన్‌కి కూడా బాగా పనిచేస్తుంది. అండ్ హార్ట్ డిసీజెస్ రాకుండా కూడా కాపాడుతుంది. అండ్ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ గుమ్మడికాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మన కంటి చూపుని బాగా మెరుగు చేస్తుంది. మరియు ఇమ్యూన్ సిస్టమ్‌ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుంటాము. ఇంతకంటే ముందు కొంచెం చింతపండుని తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని రసంను తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రసమును ఈ గుమ్మడికాయల్లో వేసి కొంచెం పసుపు, కొంచెము సాల్టు వేసి ఉడకబెట్టుకోవాలి. దీంట్లోనే నీళ్లు బాగా ఊరుతాయి కాబట్టి మనం ఎక్కువ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక చిటికెడు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికేటప్పుడు ముక్క చెదిరిపోకుండా ముక్క ముక్కగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని సగము ఆనియన్ కట్ చేసుకోవాలి. దాంట్లోనే 2 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెము కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేటప్పుడు 1/2 టీ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక సగం టమోటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమోటాని వేసాం కాబట్టి కొంచెం ఆనియన్‌కు మాయిశ్చర్ వచ్చి బాగా వేగుతుంది. ఈ వేగిన తరువాత ముందుగా ఉడకబెట్టుకున్న గుమ్మడికాయని తీసుకొని బాండెట్లో నీళ్లతో పాటు వేసి బాగా కలబెట్టాలి. స్టవ్‌ను సిమ్‌లో ఉంచి గుమ్మడికాయలు వేసిన తరువాత బాగా కలబెడుతూ ఉండాలి. అప్పుడు గుమ్మడికాయల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. కొంచెం గుజ్జుగా తయారవుతుంది కూర. 3 నిమిషాలు సిమ్‌లో ఉడికిన తరువాత ఈ స్టేజ్‌లో మనం టేస్ట్ చూస్తే ఉప్పు, కారాలు సరిపోకపోతే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది. సో, అందుకని నేను సాల్ట్ వేసేసుకొని మళ్ళా కూర మొత్తం కలిసే విధంగా కలబెడుతూ ఉన్నాను కొంచెం సేపు. ఈ గుమ్మడికాయ కర్రీ అయితే మరీ వాటర్‌గా ఉండకూడదు. వాటర్‌గా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. ఈ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడకబెట్టాలి. ఈ గుమ్మడికాయ ఉడుకుతూ ఉన్నప్పుడే పక్కన పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలి. కరివేపాకు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కర్రీ అయితే సిమ్‌లో ఉడుకుతూ ఉంది. సో, మనకి తాలింపు అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఆవాలు, జీలకర్ర వేసాము, కరివేపాకు వేసాం కాబట్టి సో, ఈ తాలింపుని తీసుకొనొచ్చి ఇప్పుడు ఈ కర్రీలో వేసేయాలి. ఏ కర్రీలో అయినా కానీ తాలింపు పడితేనే దాని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. సో, అలానే ఈ కర్రీ కూడా తాలింపు వేయగానే చాలా టేస్ట్ వస్తుంది. సో, మనం పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అయితే వెయ్యలేదు. జస్ట్ ధనియాల పొడి అవే వేసాము. అయినా కానీ కూర చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయ తినే అలవాటు లేని వాళ్ళకైనా కానీ మనం గుమ్మడికాయ తింటున్నామే అనే ఫీలింగ్ అయితే ఎక్కడా అనిపించదు. కూర బావుంటుంది. దేంట్లోకైనా గానీ వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేసేయొచ్చు. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది చూడండి కర్రీ అయితే. సో, గుమ్మడికాయ అంటేనే రెడ్డిష్ కలర్‌లో ఉంటుంది కదా! ఆరెంజ్ కలర్‌లో. సో, అలాంటి గుమ్మడికాయ మంచి కలర్‌ఫుల్‌గా నేనైతే ట్రయాంగిల్ షేప్‌లో చపాతీని చేసేసాను. చపాతీలోకి గుమ్మడికాయ కర్రీ అయితే ఆసమ్‌గా ఉంది. సో, మీరు కూడా ట్రై చేయండి. గుమ్మడికాయతో స్పైస్‌గా ఉండేది ఈ కర్రీ అయినా బావుంటుంది. అండ్ కొంచెం స్వీట్ ఫ్లేవర్ అండ్ స్పైస్ ఫ్లేవర్ మిక్స్ అయ్యి ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది. అది నేను షార్ట్‌గా చేశాను. సో, అది కూడా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ సంక్రాంతికి మీలో ఎవరైనా గుమ్మడికాయతో కంపల్సరీ చేసుకునే పనైతే ఈ ఫ్లేవర్స్ ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకందరికీ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.